10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో నల్గొండ, పాలమూరు జిల్లాలకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని, నల్గొండకు నీళ్లు ఇస్తామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్ఎల్బీసీ ఆగదన్నారు. గ్రీన్ ఛానల్ కింద నిధులు ఇస్తామని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించిన రేవంత్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను పరిశీలించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు డెడ్లైన్లోగా పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1983లో మంజూరైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. నాగర్ కర్నూలు, మన్నెవారిపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్జీఆర్ఐ అధికారులతో కలిసి భూమి పొరల్లోని స్వరూపాన్ని సీఎం పరిశీలించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించారు. భూమిలో 1000 మీటర్ల వరకు జియోలాజికల్ డేటా సేకరించనుంది. ఈ రిపోర్టు వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు ఎన్జీఆర్ఐ అధికారులు. టన్నెల్ 1 దాదాపుగా 42-43 కిలోమీటర్లు, టన్నెల్ 2 8 నుంచి 9 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా 2004లో మంజూరు చేసి 2005లో టెండర్లు పిలిచిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండకు 30 టీఎంసీలు రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లొచ్చన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే నేడు ఏపీ మన ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్తోందని ఆరోపించారు రేవంత్. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాకపోతే మరెప్పుడూ పూర్తి కాదని అన్నారు ముఖ్యమంత్రి. అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి 1 రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో, రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు. గత 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం 186 కోట్లు చెల్లించిందన్నారు రేవంత్. ఆ మొత్తంలో కాళేశ్వరం కాంట్రాక్టర్లకే 106 కోట్లు చెల్లించారని చెప్పారు. గత 10 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసిందని, తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదన్నారు. మీరు తప్పులకు పాల్పడ్డారు, మీరు అప్పుల పాలు చేసిరు, తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు, కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లరమల్లర మాటలు మాట్లాడి ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధిగా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ తవ్వకాల్లో నిపుణుల బృందం సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే సరిహద్దుల్లో కీలకమైన టన్నెల్ తవ్విన బృందాన్ని సంప్రదించామని చెప్పారు. జనరల్ హర్పాల్ సింగ్ ను ప్రభుత్వానికి సలహాదారునిగా చూశామని చెప్పారు. టన్నెల్ కొలాప్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టన్నలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సరే ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టన్నల్స్ తవ్వుతారు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టన్నల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. కమిషన్ల కోసం బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కట్టారు. అది 3 ఏండ్లకే కూలిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. కమిషన్లు రావనే ఎస్ఎల్బీసీ జోలికి రాలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలకు మేలు జరిగేలాగా కాంగ్రెస్ సర్కార్ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తుందన్నారు కోమటిరెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు
వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టిందన్నారు నేతలు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.